నిజంగా కూడా ఇదే సీమాంధ్ర మీడియా అసలు దుర్బిన్లేసి వెంటాడింది. 6 సంవత్సరాల పాటు నేను మీ అందరికీ తెలుసు ఎట్లా చేసిన కంప్లీట్ ట్రాన్స్పరెంట్గా పెట్టేసి ప్రతి ఒక్కటి స్టూడెంట్కి అర్థమయ్యేటట్టుగా క్యాండిడేట్కి అర్థమయ్యేటట్టుగా చేసి మాకు ఒక 40 నా అబ్జర్వేషన్ చెప్తాను. ఇక్కడ టేక్ ఆఫ్ స్లోగా అయింది దేనికి అంటే బిగినింగ్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి అక్కడ? యు ఆర్ రైట్, 100% కరెక్ట్. మేము నెట్ పీరియడ్ వర్క్ చేసింది 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 6 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా మేము వెళ్ళేసరికి మాకు ఆఫీస్ లేదు. మేము ప్రమాణ స్వీకారం చేసి కిందికి దిగేసరికి అన్ని తాళాలు వేసి ఉన్నాయి రూమ్స్. ఎందుకంటే అది ఏపీపీఎస్సీ బిల్డింగ్. యాక్ట్లోనేమో మీరు ఏపీపీఎస్సీ బిల్డింగ్లో కూడా ఏపీపీఎస్సీ అనేది ఆంధ్రాకి వెళ్ళిపోతుంది, మీరు కొత్త కమిషన్ పెట్టుకోండి అని చెప్పినారు. వాడు ఆంధ్రకు పోలే, అదే బిల్డింగ్లో ఉన్నారు. ఉండడమే కాకుండా పోనీ మా అప్పటికి గవర్నమెంట్ చెప్పింది మా కమిషన్ కూడా అక్కడే ఉంటుంది, 2 ఫ్లోర్లు వాళ్ళకి ఇవ్వండి, మీరు సర్దుకోండి అని చెప్పింది. అన్ని రూమ్లకు తాళం వేసినారు. వాళ్ళకి అప్పటికి ఫుల్ టైం చైర్మన్ లేడు, ఒక మెంబరే చైర్మన్గా ఉన్నాడు. ఆయన మెంబర్ రూమ్లోనే కూర్చున్నాడు. సరే, 1 రోజు చూసినాము, 2 రోజులు చూసినాము, 3 రోజులు చూసినాము. మేము కారిడార్లలో కూర్చోలేము కదా. అక్కడ కూడా తెలంగాణ పిల్లలు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు. వాళ్ళందరూ పోయి చైర్మన్ రూమ్ లాక్ పాల్గొట్టి లోపలికి పోయినారు. ఇదే సార్ మన రూమ్ అని చెప్పినారు. మేము పోయి అదే రూమ్లో కూర్చున్నాం. అయితే అంటే నిజానికి మనకి అంటే ఈ ఇంటర్వ్యూ ఎట్లా పోతుందో నాకు తెలియదు. చాలా విషయాలను మనం అర్థం చేసుకోలేదు, ఎందుకంటే మనకు గవర్నమెంట్లో భాగస్వామ్యం ఉండదు కాబట్టి. మేము ఎట్లాంటి పరిస్థితి అయితే అనుభవించినామో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కూడా అట్లాంటి పరిస్థితులను అనుభవించింది. ఆయన పోయేసరికి కూడా ఆయన టాయిలెట్లో కమ్అవుటే ఎత్తుకపోయినాడు, ఆవిడ డోర్లు బిక్కపోయినారు. ఆంధ్ర తెలంగాణ విభజన స్మూత్గా జరిగింది, మనుషులు అట్లా కాదు జరిగింది. చాలా ఇవన్నీ జరిగినాయి. మేము పోయి ఆడ కుదురుకోవడానికి మాకు 15 రోజులు పట్టింది. ఒక్క స్టాఫ్ లేరు, ఒక మనిషి లేడు. అప్పటికి విభజన జరగలే. మళ్ళీ సీఎం గారు, అప్పుడున్న ముఖ్యమంత్రి గారు, సిఎస్ గారు లెటర్ రాసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి, ఇక్కడే ఉండే ముఖ్యమంత్రికి లెటర్ రాసి, అయ్యా మరి మా వాళ్ళని మేము తీసుకుంటాము, తెలంగాణ ఆరిజిన్స్ ఉన్నోళ్ళు ఎవరైతే ఇక్కడ పనిచేస్తున్నారో వాళ్ళు, ఎందుకంటే యాక్ట్లో క్లియర్గా ఉంది కాబట్టి మా వాళ్ళని మేము ఇక్కడ కొత్తగా అప్పటికప్పుడు రిక్రూట్ చేయలేము. కాబట్టి తెలంగాణ ఆరిజిన్స్, తెలంగాణ నేటివిటీ ఉన్న ఎంప్లాయీస్ని ఐడెంటిఫై చేస్తే 120 మంది ఎంతో వచ్చారు. ఈ 120 మందిని మాకు ఇవ్వడానికి 4 రోజులు 2 నెలలు పట్టింది. ఆ 2 నెలలు ఖాళీనే కదా. సరే, మేమేం చేసినామంటే ఈలోపు నేను అప్పటికే నేను యూపీఎస్సీలో రెగ్యులర్గా పేపర్ సెట్టింగ్ ఇట్లాంటి కాన్ఫిడెన్షియల్ వర్క్కి మిగతా చూసేవాడిని. అట్లాగే యూపీఎస్సీలో చాలామంది తెలిసిన వాళ్ళు ఉండేవాళ్ళు. అదేవిధంగా కేరళ లాంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్లో నెట్లో ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎట్లా పనిచేస్తుంది ఇవన్నీ చూసినప్పుడు చలో మనం కొన్ని ఇన్నోవేటివ్ ఎట్లా ఇవి రావడానికి, ఇప్పుడు ఎంప్లాయీస్ రావడానికి 2 నెలలు పట్టింది. తర్వాత మనకి ఎంప్లాయీస్ అయిపోయినాక ఈ బిల్డింగ్ రావడం ఇట్లా 3 నెలలు గడిచింది. తర్వాత మనకి ఏ శాఖల్లో ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో లెక్క రావాలి. ఈ లెక్క రావడానికి 1 ఇయర్ పట్టింది. అంటే మనకి ఎట్లుంటుందంటే ఆడ బొంగనే నెక్స్ట్ నోటిఫికేషన్ చేయలేదు. మనకు ఎట్లా జరుగుతుంది, సపోజ్ రెవెన్యూ ఉంది. రెవెన్యూ అంటే ఒక్క రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర అన్నీ ఉండవు. రెవెన్యూలో ఉండే 10 విభాగాలు ఉంటాయి, అప్పుడు ఉన్న 10 జిల్లాలు ఉంటాయి. అంటే ఒక ఎంఆర్ఓ నుంచి మొదలుపెట్టి, లేకపోతే ఒక విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ విఆర్ఓ అంటాం, విఆర్ఓ నుంచి సిసిఎల్ఏ దాకా రెవెన్యూ కిందకు వస్తుంది. ఈ మొత్తంలో ఎన్ని ఖాళీలు ఎక్కడ ఉన్నాయి, ఇది ఎందుకు డిఫికల్టీ అయింది అంటే ఎంతమంది ఆంధ్రాకు పోయినారు, డివిజన్ అయింది కదా, ఎంప్లాయీస్ పోయినారు కదా. ఈ లెక్క తేల్చడానికి 1 ఇయర్ మనకు పట్టింది. ఎంతమంది ఆంధ్రాకి వెళ్ళారు, ఎంతమంది ఇక్కడ ఉన్నారు, ఎంతమంది అవసరం. పోయినంత మాత్రాన కూడా కొత్తడు అవసరమా? ఇప్పుడు సపోజ్ అండి, అప్పుడు 400 మండలాలు ఉన్నాయి తెలంగాణలో అనుకోండి, 440 మండలాలు ఉన్నాయి. 440 మండలాలకి ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క ఎంఆర్ఓ ఉంటాడు. ఈ ఎంఆర్ఓలలో 200 మంది ఎంఆర్ఓలు ఆంధ్రాకు పోయారు అనుకోండి, ఓకే, ఇంకో 200 మంది మనకు అవసరం అవుతారు, అంతే కదా. లేదు, మండలాలు ఉన్నోడే ఎంఆర్ఓ కాదు, ఇంకో కొంతమంది ఎంఆర్ఓలు కలెక్టర్ ఆఫీస్లో ఉంటారు, అదే క్యాడర్ ఆఫీసర్. ఇంతమంది ఆర్డీఓ దగ్గర ఉంటారు, ఇంకొంతమంది సిసిఎల్ఏలో ఉంటారు. సో ఈ ఎంఆర్ఓలు 300 మంది పోయినారు కాబట్టి 300 మందిని మళ్ళీ నింపుతామన్నారు. మన దగ్గర ఉన్న వాళ్ళే ఎక్కడెక్కడ అడ్జస్ట్ అవుతారు. ఇవన్నీ తేలి
ఓహో మనకి ఇంకో 101 మంది మాత్రమే కావాలి. మళ్ళీ ప్రమోషన్స్ ఉంటాయి కదా దాంట్లో మళ్ళీ. దీనిలో ఏమవుతుంది, యువర్ రైట్, ఇది తెలంగాణ వచ్చింది. అప్పుడు ఉద్యమకారులందరూ తెలంగాణ వచ్చింది అని 3 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రమోషన్ పీరియడ్ని 2 సంవత్సరాలు చేసినాం. ఆ క్యాడర్లో 2 సంవత్సరాలు పనిచేస్తుంది. అది అయిపోయింది. అయిపోయినాక ఈ కింద ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రమోషన్లు అయ్యి ఇవి అన్నీ లెక్కలు తేలి అనుకుంటాము తెలంగాణ వస్తే ఉద్యోగాలు. అసలు కమ్యూనిస్ట్ చైనాలో కూడా అందరికి ఉద్యోగాలు రాలే. ఈవెన్ అమెరికాలో ఉంది ఇప్పుడు నిరుద్యోగం భయంకరంగా. సో ఈ మొత్తం ప్రాసెస్ అయ్యేసరికి 1 year పడుతుంది. కరెక్ట్గా మేము డిసెంబర్లో వచ్చినాము. కొన్ని ఉద్యోగాలకు ఏవైతే క్లియర్గా ఉన్నాయో అవి నెక్స్ట్ January 26 రోజుకి ఒక 50 అన్నిటికీ 57,000 ఉద్యోగాలు ఉన్నట్టునే మాకు ఒక 18,000-20,000 ఉద్యోగాలు జీవో ఇవ్వడం అనేది ఒక 1 year తర్వాత జరిగింది. ఈ 1 year కాలంలో ఏం చేసినాము, ఫస్ట్ టైం కమిషన్ కాబట్టి సిలబస్ తయారు చేసినాం. మిగతాలాగా మేము జస్ట్ సిలబస్ డౌన్లోడ్ చేసి యూపీఎస్సీ పెట్టాల. తెలంగాణ కొత్త రాష్ట్రం కాబట్టి తెలంగాణ భౌగోళిక, నైసర్గిక, ఆర్థిక, రాజకీయ అంశాలను కూడా పొందుపరిచి సిలబస్ చేయాలనుకున్నాం. ప్రొఫెసర్ హరగోపాల్ గారు, కోదండరామ్ గారు సయోధ్య లేనప్పటికీ ఆయన ఒక మేధావిగా తెలంగాణ ఉద్యమకారుడుగా కోదండరామ్ గారు, ఇట్లా ఒక 37 మంది ఎక్స్పర్ట్స్ని ఐడెంటిఫై చేసి చుక్కరామయ్య గారు, అన్ని రంగాల నుంచి ఉన్నటువంటి వాళ్ళని పెట్టి వాళ్ళని అడిగింది ఒకటి, మీరు ఒక 50 సంవత్సరాల నుంచి తెలంగాణను గమనిస్తున్నారు, తెలంగాణలో ప్రయాణం చేస్తున్నారు, ఇంకొక 50 సంవత్సరాలకి తెలంగాణ ఎట్లా ఉండాలి, దానికోసం నాకు సిలబస్ కావాలని చెప్పి దాన్ని మొత్తం ఇది చేస్తే మాకు అప్పుడు ఒక ఆలోచన వచ్చిందంటే తెలంగాణ ఉద్యమం కూడా చరిత్రలో భాగంగా సిలబస్లో భాగంగా. నవ్వినారు చాలామంది, తెలంగాణ ఉద్యమానికి ఒక సిలబస్ ఎట్లుంటుంది, ఎట్లా దాన్ని స్టాండర్డైజ్ చేస్తాము. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.